Everyone, welcome to Vishnu IAS. ఈ రోజు మనం January 10th and 11th జరిగిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దాము. కమింగ్ టు ద ఫస్ట్ టాపిక్, ఇస్రోస్ ఫస్ట్ సన్ మిషన్ సక్సెస్ఫుల్లీ ఇంజెక్టెడ్ ఇంటూ ఫైనల్ ఆర్బిట్. సో ఇస్రో యొక్క మిషన్ ఆదిత్య L1 మిషన్ అనేది సక్సెస్ఫుల్ గా మనం అనుకున్న ఆర్బిట్ లో ప్లేస్ చేయగలిగాం. అలా న్యూస్ లోకి వచ్చింది. అసలు ఈ ఆదిత్య L1 ఏంటి అన్న దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఆదిత్య L1 అనేది ఇస్రోస్ వాళ్ళ ఫస్ట్ స్పేస్ బేస్డ్ సోలార్ అబ్జర్వేటరీ. ఓకే, ఆదిత్య L1 అనేది ఎవరి ఇనిషియేటివ్ అంటే ఇట్స్ ఇస్రోస్ యొక్క ఫస్ట్ స్పేస్ బేస్డ్ సోలార్ అబ్జర్వేటరీ. ఇది ఫైనల్లీ లెగ్రాంజ్ పాయింట్ L1 దగ్గర మనం దీన్ని ఫైనల్ ఆర్బిట్లోకి వెళ్ళిపోయి దాన్ని ఫైనల్ ఒక లెగ్రాంజియన్ L1 పాయింట్లో మనం ప్లేస్ చేయడం జరిగింది. దిస్ పర్టికులర్ ఆదిత్య L1. సో స్పేస్ క్రాఫ్ట్ విత్ ఏబుల్ టు వ్యూ ద సన్ వితౌట్ ఎనీ ఎక్లిప్సెస్. సో లెగ్రాంజియన్ 1 పాయింట్లో మనం దీన్ని ప్లేస్ చేయడం వల్ల ఎలాంటి ఎక్లిప్స్ అంటే ఏంటి, లైక్ సన్కి ఎర్త్కి మధ్యలో ఎలాంటి కైండ్ ఆఫ్ అబ్స్ట్రక్షన్స్ ఏమీ లేకుండా దిస్ పర్టికులర్ ఆదిత్య L1 మనకి ఈ యొక్క రీసెర్చ్ అనేది ప్రాపర్గా ఆర్ వ్యూ ద సన్ వితౌట్ ఎనీ ఎక్లిప్స్, సన్ని ప్రాపర్గా అబ్జర్వ్ చేస్తూ మనకి రీసెర్చ్ వర్క్ అనేది జరుగుతూ ఉంటుంది అనేసి మనకి న్యూస్లోకి వచ్చి. సో మరి ఈ ఆదిత్య L1 అనేది ఎప్పుడు లాంచ్ అయింది ఏంటి అన్న దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఆదిత్య L1 అనేది September 2nd, 2023 రోజున లాంచ్ చేయడం జరిగింది. దిస్ పర్టికులర్ స్పేస్ క్రాఫ్ట్ హ్యాస్ అండర్గాన్ 4 మానోవర్స్. అంటే ఏంటి అంటే ఎర్త్ నుంచి మనం ఈ పర్టికులర్ ఆదిత్య L1 ని లాంచ్ చేస్తున్నప్పుడు 4 మానోవర్స్ అంటే ఇలా 4 సార్లు ఆర్బిట్ అయ్యి ఫైనల్లీ మనకి సన్ దగ్గరికి ఇంకొక మానోవర్ తిరిగి మనకి ఈ పర్టికులర్ ప్లేస్లో అనేది దీన్ని ప్లేస్ చేయడం జరిగింది. ఓకే, అదే మనకి ఇక్కడ ఉంది. ద స్పేస్ క్రాఫ్ట్ హ్యాస్ అండర్గాన్ 4 మానోవర్స్ అని చెప్పాను కదా, 4 ఎర్త్ బౌండ్ మానోవర్స్. సో ఎర్త్ పైన మనకి 4 మానోవర్స్ అంటే 4 సార్లు చుట్టి మనకి పైకి వెళ్ళింది ఆర్ సన్ దగ్గరికి వెళ్ళింది. మానోవర్స్ అండ్ ద ట్రాన్స్ లెగ్రాంజియన్ పాయింట్ 1 ఇన్సర్షన్ మానోవర్ ఆల్ సక్సెస్ఫుల్లీ. సో ఫైనలీ ఈ విధంగా మానోవర్ చేసి మనకి లెగ్రాంజియన్ L1 పాయింట్ దగ్గర ఈ పర్టికులర్ ఆదిత్య L1 మిషన్ని ప్లేస్ చేయడం జరిగింది. ఓకే, దిస్ మిషన్ ఎయిమ్స్ టు అబ్జర్వ్. ఏం చేస్తుంది ఈ పర్టికులర్ ఆదిత్య L1 అన్న దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఆదిత్య L1 అనేది సన్స్ యొక్క కరోనాని స్టడీ చేస్తుంది. సో సన్ చుట్టూ ఉన్న ఈ పర్టికులర్ కరోనాని స్టడీ చేస్తుంది అండ్ ఇట్స్ ఎక్స్ట్రీమ్ హీట్ని స్టడీ చేయడం ఆర్ అండర్స్టాండ్ చేసుకోవడం, ఒక రీసెర్చ్ వర్క్ చేస్తూ మనకి కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయడమే ఆదిత్య L1 యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఫ్రమ్ హాలో ఆర్బిట్. హాలో ఆర్బిట్ అంటే ఏంటి, ఈ లెగ్రాంజియన్ పాయింట్ దగ్గర ఉన్న దాన్ని మనం ఏమంటామంటే హాలో ఆర్బిట్ అంటాం. అంటే లెగ్రాంజియన్ పాయింట్ అంటే ఏంటి, ఈ యొక్క సన్ గ్రావిటీ యాజ్ వెల్ యాజ్ ఎర్త్ గ్రావిటీని తట్టుకొని ఒకే చోట స్టేబుల్గా ఉంటుంది. సో ఇక్కడ ఎర్త్ నుంచి గ్రావిటీని పుల్ చేయలేకపోతుంది అండ్ అట్ ద సేమ్ టైం సన్ నుంచి వచ్చే గ్రావిటీని కూడా పుల్ చేయలేకుండా మధ్యలో స్టేబుల్గా ఒక చోట ఉండేదాన్ని మనం L1 అంటాం. సో ఇక్కడ ఆఫ్సెట్ అయిపోతుంది, గ్రావిటేషనల్ ఫోర్స్ బిట్వీన్ దీస్ 2 ఆబ్జెక్ట్స్ అనేది ఆఫ్సెట్ అయిపోయి అక్కడ స్టేబుల్గా ఉంటుంది అనమాట. దట్ ఈస్ కాల్డ్ L1 లెగ్రాంజియన్ పాయింట్. మన ఎర్త్ పై నుంచి ఎంత డిస్టెన్స్లో ఈ పర్టికులర్ ఆదిత్య L1 మిషన్ ఉంది అంటే 1.5 మిలియన్ కిలోమీటర్ ఫ్రమ్ ద ఎర్త్. అండ్ ఆదిత్య L1 అనేది మనకి దాని యొక్క ఆపరేషనల్ పీరియడ్ ఎంత అంటే 5 years. సో 5 years ఇది ఆపరేషనల్లో ఉండబోతుంది దిస్ పర్టికులర్ ఆదిత్య L1. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ఆదిత్య L1 మిషన్. నౌ నెక్స్ట్ టాపిక్, Swamitwa scheme receives Best Innovation Award at Public Policy Dialogue Conclave 2024. ఓకే, సో మనకి ఈ పబ్లిక్ పాలసీ డైలాగ్ కాన్క్లేవ్ అనేది జరుగుతుంది 2024. ఈ పర్టికులర్ కాన్క్లేవ్లో మనకి స్వామిత్వ స్కీమ్కి బెస్ట్ ఇన్నోవేషన్ అవార్డ్ అనేది ఇవ్వడం జరిగింది. సో వాట్ ఈస్ దిస్ స్కీమ్ అన్న దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే, సో ఇది ఏ మినిస్ట్రీ కింద వస్తుంది, స్వామిత్వ స్కీమ్ ఆర్ యోజన అనేది ఏ మినిస్ట్రీ కింద వస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్. Ministry of Panchayat Raj Ministry కింద has been conferred with the first prize, Digital Transformative Initiatives in Land Governance through Swamitwa Scheme అని చెప్పేసి మనకి ఈ కేటగిరీ కింద ఫస్ట్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. ఓకే, ల్యాండ్ గవర్నెన్స్, స్వామిత్వ స్కీమ్కి ల్యాండ్ గవర్నెన్స్ కేటగిరీలో ఫస్ట్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది అట్ ద 2nd Annual పబ్లిక్ పాలసీ ఈ యొక్క డైలాగ్స్ కాన్క్లేవ్లో.
ఓకే, సో ఈ కాన్క్లేవ్ ఆఫ్ ద భారతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ పాలసీ, మరి ఈ పర్టికులర్ కాన్క్లేవ్ అనేది ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు అంటే ISB, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, ఎక్కడ హైదరాబాద్. సో January 3rd నుంచి 5th వరకు జరిగిన కాన్క్లేవ్లో మనకి ఈ పర్టికులర్ అవార్డ్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో స్వామిత్వ స్కీమ్ అనేది న్యూస్లోకి వచ్చింది కాబట్టి వాట్ ఈస్ దిస్ స్వామిత్వ స్కీమ్ అన్న దాని గురించి మనం మాట్లాడుకోవాలి. ఓకే, సో ఇది బేసికల్లీ రూరల్ ల్యాండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మ్యాపింగ్ చేస్తూ, లైక్ ల్యాండ్ డిస్ప్యూట్స్ ఏవైనా ఉన్నా కూడా ల్యాండ్ రికార్డ్స్ కానీ, ఈ ల్యాండ్ ఎవరికి చెందింది అండ్ వాళ్ళకి ఏ పట్టాలు ఇవ్వడం కానీ, అండ్ అట్ ద సేమ్ టైం ఎవ్రీథింగ్ విల్ బి ఆన్లైన్. సో ఆన్లైన్లో జరుగుతూ ఏమైనా ప్రాపర్టీ డిస్ప్యూట్స్ ఏమున్నా అన్నిటికీ కైండ్ ఆఫ్ ఎ సొల్యూషన్ అనేది మనకి స్వామిత్వ స్కీమ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో స్వామిత్వ స్కీమ్ ఇది ఫస్ట్ టైం కాదు, ముందు కూడా గోల్డ్ అవార్డ్ అనేది స్వామిత్వ స్కీమ్కి వచ్చింది. ఎప్పుడు అంటే మనకి డిజిటెక్ కాన్క్లేవ్ 2023లో డిజిటెక్ కాన్క్లేవ్ ఎక్కడ జరిగింది, గోవాలో జరిగింది. సో అక్కడ జరిగిన ఈ కాన్క్లేవ్లో కూడా మనకి ఇన్నోవేటివ్ యూజ్ ఆఫ్ టెక్నాలజీ కేటగిరీ కింద స్వామిత్వ స్కీమ్కి అవార్డు ఇవ్వడం జరిగింది. సో వాట్ ఈస్ దిస్ స్వామిత్వ? స్వామిత్వ ఫుల్ ఫామ్ ఏంటి అంటే సర్వే ఆఫ్ విలేజెస్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రూవైజ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్. ఓకే, ఇది కంప్లీట్లీ ల్యాండ్ రిలేటెడ్ ఇన్ ద రూరల్ ఏరియాస్. సో విలేజెస్ని మొత్తం సర్వే చేస్తూ టెక్నాలజీ వాడి మ్యాపింగ్ చేస్తూ కంప్లీట్లీ ల్యాండ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తము స్వామిత్వ స్కీమ్ కింద మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మరి ఇది ఏ మినిస్ట్రీ కింద ఇంట్రొడ్యూస్ చేశారని చెప్పాను? మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్. ఎప్పుడు లాంచ్ చేశారు దీన్ని అంటే నేషనల్ పంచాయతీరాజ్ డే. నేషనల్ పంచాయతీరాజ్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ April 24th. Every year April 24th is celebrated as National Panchayati Raj Day. అదే రోజున 2021లో మనకి ఈ పర్టికులర్ స్వామిత్వ స్కీమ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఏమేంటి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే టు ప్రొవైడ్ అన్ ఇంటిగ్రేటెడ్ ప్రాపర్టీ వాలిడేషన్ సొల్యూషన్. సో కంప్లీట్లీ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనకి స్వామిత్వ స్కీమ్ ద్వారా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫర్ రూరల్ ఏరియాస్. ఓకే, సో ఫర్ రూరల్ ఏరియాస్కి స్పెసిఫిక్గా ఈ పర్టికులర్ స్కీమ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ NSO, ఇండియన్ ఎకానమీ టు గ్రో ఎట్ 7.3% ఇన్ ద కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ అని చెప్పేసి మనకి NSO స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. సో NSO అంటే ఏంటి? నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. సో నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ఏ మినిస్ట్రీ కింద ఉంది అంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కింద ఉన్న ఈ పర్టికులర్ NSO నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ఏమని చెప్తుంది అంటే మన ఇండియన్ ఎకానమీ అనేది 7.3%కి ఇంక్రీజ్ అవుతుంది అనేసి మనకి ప్రెడిక్షన్ అనేది ఇచ్చారు. విల్ గ్రో బై ఎ రోబస్ట్ 7.3% ఇన్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2023-24లో మనకి ఈ పర్టికులర్ ఫైనాన్షియల్ ఇయర్లో మనకి ఇండియన్ ఎకానమీ అనేది 7.3%కి పెరగబోతుంది అని చెప్పేసి మనకి ప్రెడిక్షన్ చేసి చెప్తున్నారు ఓవర్ ద ప్రొవిజనల్ గ్రోత్ రేట్. మరి లాస్ట్ ఇయర్ యొక్క ఎంత ఉంది గ్రోత్ రేట్ అంటే 7.2%. దానికి అనుగుణంగా 7.3% అనేది పెరగబోతుంది అని చెప్పేసి మనకి ప్రెడిక్ట్ చేసి చెప్తున్నారు. అండ్ NSO ఇన్ ఇట్స్ ఫస్ట్ రిపోర్ట్ బేస్డ్ ఆన్ ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్ ఆఫ్ ద నేషనల్ ఇన్కమ్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2023-24 సెట్ దట్ కన్స్ట్రక్షన్ సెక్టార్, వెరీ ఇంపార్టెంట్, కన్స్ట్రక్షన్ సెక్టార్ అనేది మనకి డబుల్ డిజిట్ గ్రోత్ అనేది చూడబోతున్నాము అని చెప్తున్నారు. ఎంత 10.7% కన్స్ట్రక్షన్ సెక్టార్లో మనము ఎస్టిమేట్ చేయబోతున్నాము అని చెప్పేసి మనకి NSO వాళ్ళు చెప్పడం జరుగుతుంది. క్లియర్? ఎక్స్ ఇండియన్ ఆర్మీ చీఫ్ జనరల్ MM నారవనేస్ ఆటోబయోగ్రఫీ. ఆటోబయోగ్రఫీ అంటే ఏంటి? లైక్ సొంతంగా వాళ్ళ యొక్క బయోగ్రఫీ రాయడం అనమాట, వాళ్ళే రాసుకుంటారు. ఓకే, అదేంటి ఆ ఆటోబయోగ్రఫీ పేరేంటి? 4 Stars of Destiny. 4 Stars of Destiny అన్న యొక్క బుక్ని ఎవరి ఆటోబయోగ్రఫీ అది అని అంటే MM నారవానే. వెరీ వెరీ ఇంపార్టెంట్, బుక్ పేరు గుర్తుపెట్టుకోండి, ఆ ఆథర్ ఎవరో గుర్తుపెట్టుకోండి. సో జనరల్ మనోజ్ ముకుంద్ నారవానే యొక్క బుక్ ఏది అంటే 4 Stars of Destiny. ఓకే, ఇక్కడ మనకు చూస్తుంటే 4 స్టార్స్ ఉన్నాయి కదా, అలా గుర్తుపెట్టుకోండి. 4 Stars నారవనే వాళ్ళ బుక్. నెక్స్ట్, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ S. జైశంకర్ అన్వీల్స్ హిస్ లేటెస్ట్ బుక్ వై భారత్ మ్యాటర్స్. సో వై భారత్ మ్యాటర్స్ అన్న బుక్ ఎవరు రాశారు అని కూడా మనకి ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉంది. సో వై భారత్ మ్యాటర్స్ ఇస్ అ బుక్ లాంచ్డ్ బై S. జైశంకర్ గారు. ఓకే, సో S. జైశంకర్ has been India's external affairs minister, right? So external affairs minister since May 2019 నుంచి he was working as India's external affairs minister. అయినా మనకి కరెంట్లీ he is working as a రాజ్యసభ మెంబర్గా కూడా ఉన్నారు. ఆల్రైట్, రిప్రజెంటింగ్ గుజరాత్ని రిప్రజెంట్ చేస్తూ రాజ్యసభ మెంబర్గా కూడా
మనకి జయశంకర్ గారు పనిచేస్తున్నారు. హిస్ ప్రీవియస్ బుక్, ఆయన ఇంకొక బుక్ ముందు రాసిన బుక్ ఏది అంటే ద ఇండియన్ వే స్ట్రాటజీస్ ఫర్ అన్ అన్సర్టైన్ వరల్డ్. ద ఇండియన్ వే స్ట్రాటజీస్ ఫర్ అన్ అన్సర్టైన్ వరల్డ్ అని చెప్పేసి ఇది పాత బుక్. అండ్ రీసెంట్గా ఆయన లాంచ్ చేసిన బుక్ ఏది అంటే వై భారత్ మ్యాటర్స్. ఓకే, పేరు గుర్తుపెట్టుకోండి, ఎవరు దాన్ని లాంచ్ చేశారు అనేది గుర్తుపెట్టుకోవాలి మనం. నెక్స్ట్, ఇంటర్నేషనల్ పర్పుల్ ఫెస్ట్ 2024. సో ఇంటర్నేషనల్ పర్పుల్ ఫెస్ట్ 2024 అనేది మనకి గోవాలో బిగిన్ అయింది. ఆల్రైట్, సో వాట్ ఈస్ దిస్ ఇంటర్నేషనల్ పర్పుల్ ఫెస్టివల్? దేని గురించి ఫెస్టివల్ చేస్తున్నాము అన్న దాని గురించి మనం మాట్లాడుకోవాలి. సో ఇది సెకండ్ ఎడిషన్. ఓకే, సో సెకండ్ ఎడిషన్ ఇంటర్నేషనల్ పర్పుల్ ఫెస్టివల్ అనేది మనకి గోవాలో జరగబోతుంది. ఆల్రైట్, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? జనవరి 8th నుంచి 13th వరకు మనకి ఈ పర్టికులర్ ఇంటర్నేషనల్ పర్పుల్ ఫెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో బేసికల్లీ డైవర్సిటీ అండ్ ఇంక్లూజివిటీని సెలబ్రేట్ చేసుకోవడానికి. అంటే ఏంటి అంటే డైవర్సిటీ అంటే ఈవెన్ డిజేబుల్డ్ పీపుల్ కూడా ఈ పర్టికులర్ టాలెంట్ ఉంది, లైక్ వాళ్ళకి మ్యూజిక్ కానీ, డాన్స్ కానీ, ఎంటర్టైన్మెంట్ కానీ, ఆ పర్టికులర్ ఫీల్డ్లో వాళ్ళ యొక్క టాలెంట్ని వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ని ఈ పర్టికులర్ ఫెస్టివల్లో మనకి వాళ్ళ యొక్క టాలెంట్ని షోకేస్ చేస్తారనమాట. సో దే ఆర్ ఆల్సో ఇంక్లూజివిటీ అంటే ఏంటి? డిజేబిలిటీస్ కూడా మన యొక్క నార్మల్ వరల్డ్లో ఈవెన్ దే ఆర్ ఇంక్లూడెడ్, దే ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది గ్రోయింగ్ సొసైటీ అన్నట్టుగా చూపించడం కోసం మనకి ఈ ఇంటర్నేషనల్ పర్పుల్ ఫెస్ట్ అనేది ఆర్గనైజ్ చేస్తాము. సో ద మెయిన్ ఉద్దేశం ఏంటి? టాలెంట్స్. సో టాలెంట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీ. సో డిజేబుల్డ్ ఉన్న పీపుల్కి టాలెంట్ ఏదైతే ఉంటుందో, లైక్ మ్యూజిక్లో కానీ, డాన్స్లో కానీ, ఎంటర్టైన్మెంట్లో కానీ, ఆ పర్టికులర్ ఫీల్డ్స్లో వాళ్ళకున్న టాలెంట్ని షోకేస్ చేయడమే ఈ పర్టికులర్ ఫెస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఓపెనింగ్ సెరిమనీ విల్ హ్యావ్ పర్పుల్ యాంథమ్. సో పర్పుల్ యాంథమ్ కాల్డ్ దుమల్ అన్న పర్పుల్. సో ఈ యొక్క థీమ్తో మనకి ఆర్ పర్పుల్ యాంథమ్తో మనకి ఈ ఓపెనింగ్ సెరిమనీ అనేది స్టార్ట్. క్లియర్? నెక్స్ట్, DPIIT ఆర్గనైజర్స్ స్టార్టప్ ఇండియా ఇన్నోవేషన్ వీక్. సో DPIIT అంటే ఏంటి? డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. ఏ మినిస్ట్రీ కింద ఉంది DPIIT అంటే? మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కింద ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్, మినిస్ట్రీ గుర్తుపెట్టుకోండి, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. సో DPIIT అనేది మనకి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కింద పనిచేస్తుంది. ఈ పట్ల DPIIT అనేది మనకి స్టార్టప్ ఇండియా ఇన్నోవేషన్ వీక్ని ఆర్గనైజ్ చేస్తుంది. ఓకే, సో దిస్ ఈవెంట్ బేసికలీ ఏంటి అంటే మన యొక్క ఇండియాలో ఉన్న స్టార్టప్ ఎకో సిస్టమ్ని ఎన్హాన్స్ చేయడం కోసం, ఓకే, సెలబ్రేట్ చేసుకోవడం కోసం, టు బ్రింగ్ టుగెదర్. ఇక్కడ మనకి ఈ పర్టికులర్ ఫెస్టివల్లో మనకి ఈ పర్టికులర్ వీక్లో, ఇండియన్ ఇన్నోవేషన్ వీక్లో మనకి స్టార్టప్స్ కానీ, పాలసీ మేకర్స్ కానీ, అండ్ ఇన్వెస్టర్స్ కానీ, అందరూ అదర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టేక్ హోల్డర్స్ రిలేటింగ్ టు దాట్ విల్ మీట్ టుగెదర్ అండ్ టాక్ అబౌట్ enhancing this particular startup ecosystem. ఓకే, సో ది స్టార్టప్ ఇండియా ఇనిషియేటివ్, మనకి స్టార్టప్ ఇండియా ఇనిషియేటివ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇట్ ఈస్ లాంచ్ బై మిస్టర్ నరేంద్ర మోడీ గారు ఆన్ 16th January 2016. సో 16th January 2016 నుంచి మనకి ఈ పర్టికులర్ స్టార్టప్ ఇండియా ఇనిషియేటివ్ అనేది స్టార్ట్ అయింది. అందులో భాగంగా మనకి ఈ పర్టికులర్ ఇండియా ఇన్నోవేషన్ వీక్ 2024 అనేది మనకి DPIIT వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు. క్లియర్? నెక్స్ట్, IISc ఎక్కడుంది? ఇట్స్ ఇన్ బెంగళూరు. సో వాళ్ళు ఏం డెవలప్ చేస్తున్నారు అంటే హీట్ టాలరెంట్ వ్యాక్సిన్ని డెవలప్ చేస్తున్నారు. సో మనకి కోవిడ్కి కారణంగా ఈ యొక్క వైరస్ ఏదైతే ఉందో, SARS-CoV-2 ఏదైతే ఉందో, ఈ పర్టికులర్ వైరస్కి హీట్ టాలరెంట్ వ్యాక్సిన్స్ని డెవలప్ చేస్తున్నారు. సో మామూలుగా మనకి ఇప్పటివరకు ఉన్న వ్యాక్సిన్స్ అన్నీ కూడా మనకి ఫ్రిడ్జ్లో ఖచ్చితంగా పెట్టాలి, లైక్ కోల్డ్ స్టోరేజ్ అనేది కంపల్సరీగా ఉండాలి, అప్పుడే ఆ పర్టికులర్ వ్యాక్సిన్ అనేది ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సో మనకి ఈ IISc బెంగళూరు బేస్డ్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే హీట్ టాలరెంట్ అంటే వాటిని మనం కోల్డ్ స్టోరేజ్లో పెట్టాల్సిన పని లేదు, నార్మల్ రూమ్ టెంపరేచర్లో ఉన్నా కూడా దాట్ పర్టికులర్ వ్యాక్సిన్ విల్ బి మచ్ మోర్ ఎఫెక్టివ్ అని చెప్పేసి మనకి ఇది ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సో ఇట్ ఈస్ ఆల్సో హ్యావ్ ద పొటెన్షియల్ టు బి క్విక్లీ, ఈవెన్ ఫ్యూచర్ వచ్చే వేరియంట్స్ ఏవైతే ఉంటాయో, ఫ్యూచర్లో వచ్చే వేరియంట్స్ని కూడా తట్టుకునే శక్తి ఈ పర్టికులర్ వ్యాక్సిన్కి ఉంది అని చెప్తున్నారు. అండ్ ది RS2 యాంటిజెన్ ఏదైతే ఉందో దట్ కెన్ బి స్టోర్డ్ ఇన్ ద రూమ్ టెంపరేచర్. యాజ్ ఐ ఆల్రెడీ సెడ్, రూమ్ టెంపరేచర్లో మనకి దీన్ని ప్లేస్ చేసేటట్టుగా ఫర్ ఎ మంత్ వరకు ప్లేస్ చేసేటట్టుగా దీన్ని డిజైన్ చేశారు. అన్లైక్ మెనీ వ్యాక్సిన్స్ ఇన్ ద మార్కెట్ విచ్ జనరలీ రిక్వైర్ మ్యాండేటరీ కోల్డ్ స్టోరేజ్. సో జనరలీ అన్ని వ్యాక్సిన్స్కి కోల్డ్ స్టోరేజ్ అనేది మ్యాండేటరీగా ఉంటుంది. బట్ ఫర్ ద ఫస్ట్ టైం హీట్ టాలరెంట్ వ్యాక్సిన్ని IISc బెంగళూరు వాళ్ళు